ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతూ ఉండగానే అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరపున న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. ఇక కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి ఈడీ పైన తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరపున న్యాయవాది ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను దర్యాప్తు కార్యాలయాలకు పిలిచి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని గత మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనను వినిపించారు. ఆ కేసును ఇవాల్టికి వాయిదా వేశారు. ఇక సోమవారం కవిత పిటిషన్ దాఖలు చేయగా గత పిటిషన్తో కలిపి రెండింటిని అత్యున్నత ధర్మాసనం ఇవాళే విచారించనుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పైన అయితే విచారణ జరగనుంది. అయితే కవిత భర్త అనిల్ అయితే ఈరోజు పిటిషన్ కి సంబంధించి అరెస్ట్ కి సంబంధించి ఒక సవాల్ లాగా ఒక పిటిషన్ అయితే వేయనున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ ముంత ప్రస్తుతం ఏదైతే సంచలనం చెప్తున్న మన దేశవ్యాప్తంగా మాత్రం లిక్కర్ స్కామ్ కేసులో కవిత కేసులో మాత్రం కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కవిత భర్త అనిల్ మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే గతంలో సుప్రీంకోర్టులో ఈ లిక్కర్ కేసులో మాత్రం మనం వాగ్వాదాలు అంటే ఏదైతే విచారణ జరిగే సమయంలో మాత్రం ఈడీ కూడా గతంలో కూడా సుప్రీంకోర్టుకి సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే సమన్లు నోటీసులు జారీ చేయము అనేసని. కానీ విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుండగానే ఈడీ అధికారులు కావాలని కక్షపూర్వకంగానే అరెస్ట్ చేశారంటూ కూడా వాదనలో అయితే ఖచ్చితంగా వినిపించారని చెప్తున్నారు. అయితే ఒక పక్క కవిత తరపు న్యాయవాది మాత్రం వాదనలు జరుపుతుంటే మాత్రం మీడియా అధికారులు మీడియాకు కావచ్చు, లేదు అంటే ఎక్స్ లో, ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు కవిత లిక్కర్ స్కామ్ కేసులో మేము మన ఏదైతే ఇంటికి మన రైడ్కి వెళ్ళాము, ఆ టైంలో మాత్రం కొన్ని కీలకమైన పత్రాలు కూడా ఉన్నాయి. మాకు కొంత సమాచారం అయితే వచ్చింది. కవిత బంధువులు కావచ్చు, కవిత భర్త కావచ్చు మా మీద దురుసుగా ప్రవర్తించాడంటూ కూడా మీడియాకు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈడీ అధికారులు. అయితే ఇదే అంశం పైన మాత్రం నిన్న విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో ఈ రోజు తీర్పు ఇవ్వబోతున్నది. ఈ తీర్పు ఎలాంటి తీర్పు రాబోతుందన్న మాత్రం కొంత ప్రజల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రెండో రోజు కూడా 11 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన ఏదైతే ఈ సెంట్రల్ ఆఫీస్ లో విచారణలో మాత్రం ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే సౌత్ జోన్ నుంచి ముఖ్య సూత్రధారిగా ఉన్న కవిత అనేసని కొన్ని కీలక అంశాలని కూడా కొంత విచారించినట్లు తెలుస్తుంది. అయితే కేజ్రీవాల్ కావచ్చు, మిగతా సిసోడియాలతో కావచ్చు ఉన్న అనుబంధాల గురించి కూడా ఆరా తీసినట్లుగా మనకు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే 5 గంటల విచారణ తర్వాత 6 గంటల నుంచి అయితే మాత్రం కవిత అన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదు అని అంటే నిన్న తన భర్త అనిల్ మాత్రం ములాఖాత్కి వెళ్ళలేదు. హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే ములాఖాత్కి వెళ్లారు. దీంతో వీళ్ళిద్దరితో పాటు కవిత న్యాయవాది కూడా నిన్న కలిసినట్టుగా తెలుస్తుంది. కానీ అనిల్ కు ఇంకో పక్క మాత్రం ఈడీ అధికారులు ఇక్కడ కవిత అరెస్ట్ తో పాటు అనిల్ కి కూడా నోటీసులు అయితే జారీ చేశారు మన విచారణకు రావాలని. కానీ దానికి బదులుగా అనిల్ కూడా మాత్రం నేను ఇప్పుడు రాలేను అంటూ కొన్ని సమాధానం రిటర్న్ గా కూడా పంపించాడు. మరి నిన్న ఇదే అంశంపైనే నిన్న కవితను కలవలేకపోయాడా అన్న కొంత సంఘటన అయితే మనకు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.